అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అశిసాగ బ్లాగ్స్. ఒక చిన్న మినీ బ్లాగ్తో ముందుకు వచ్చేసాను. ఇవాళ ఏం చేయాలో అర్థం కాక పక్కకున్న మల్లె చెట్లు, మల్లె పువ్వులు, కనకంబరాల చెట్లు వల్ల కనకంబరాల పువ్వులు తెలిగే రావడం లేదు. పూలన్నీ తెంపుకొచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నా, పూలు అల్లుతున్నా. ఏం చేయాలో అర్థం కాక ఇవాళ ఇంత పెద్ద మల్లెపువ్వు చూసారా ఎక్కడైనా? నేనైతే ఫస్ట్ టైం చూసాను. మా ఊర్లో దొరికింది ఇది నాకు. చూడండి చూడండి ఎన్ని ఉన్నాయంటే, ఎన్ని లేయర్స్, 1 2 3 4 5 6 7 ఉన్నాయి. 1 2 3 4 5 ఇవో 6, ఇక్కడ 7. 1 2 3 4 5, ఇది 6, ఇది 7. 7 లేయర్స్ ఉన్నాయి. ఇంత పెద్ద పువ్వు, కాడ కూడా ఎంత పెద్దగా ఉంది చూడండి. అయ్యో, దీన్ని ఏమంటారు, బొండు మల్లెనో ఏమంటారు, కానీ అది స్మెల్ రాదు, ఈ స్మెల్ వస్తుంది మంచిగా. రోజుకొకసారైనా మల్లెపువ్వు వాసన చూడండి, మైండ్ ప్రశాంతంగా అయితే. ఒకటే ఒక సెకండ్ అంతే. చాలా బాగుంది కదా. మల్లెపూలు అల్లడం ఇక్కడ దాకా వచ్చింది అంతే. దండ ఎంత పెద్దగా అవుతుందో అల్లిన తర్వాత చూపిస్తా మీకు. మొగ్గ చూడండి అసలు ఎంత దొడ్డు ఉన్నదో, ఎంత లావు ఉన్నదో. దీని తర్వాత స్టార్ట్ చేయలే. మొగ్గ చూడండి అసలు ఎంత లావు ఉందో. నేను షాక్ అయినా, అసలు ఇంత దొడ్డు మల్లెపూలు కూడా ఉంటాయా, ఇంత లావు ఉంటాయా అని చాలా షాక్ అయినా. దాని తర్వాత అయ్యో ఇది, దాని తర్వాత అయ్యో ఈ స్టేజ్, దాని తర్వాత ఇప్పుడు ఫ్లవర్. ఇంత పెద్ద, ఇంత లావు ఉంది. చాలా బాగుంది కదా. వర్షాకాలం కదా, మనకు కూడా ఒక కాడ తీసుకొచ్చి పెట్టుకోవాలి. ప్లేస్ ఉంటే పెంచుకోండి. చాలా పూల చెట్లు, కూరగాయల చెట్లైనా, కొత్తిమీర చెట్లైనా, పుదీనా చెట్లైనా వర్షాకాలం పెడితేనే చాలా బాగా నాటుకుంటాయి. పెట్టండి మీరు కూడా, ఓకేనా? పూలు అల్లుతాం కదండి, అంత అయిపోయినాక ఇలాంటి చెత్త ఉంటుంది కదా, అందులో మళ్ళీ ఏరుకోవాల్సి వస్తుంది ఇటువంటి పూలను. నిజమేనా కాదా? అవును కదా. ఒక్కటి కూడా దొరకట్లే. ఇది మాత్రం పెద్దగా ఉంది కదా అనేసి నేను ఎంచుకున్నా. ఒక్కటి పెట్టుకుంటే ఎలా ఉంది? బాగుందా? ఇక్కడ బాగుందా? అయ్యో కాడ విరిగిపోయింది. చాలా బాగుంది కదా. చూపిస్తా మీకు దండ ఎంత పెద్దగా అయింది అనేది. ఇది చిన్నది మా అత్తమ్మ. టింగ్ 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 టింగ్. రివీల్ చేయనా? బాగుందా? ఇక్కడ బాగుందా? మీరు ఎలా పెట్టుకుంటారు పూలను? ఇట్లా పెట్టుకుంటారా, లేకపోతే ఇట్లా పెట్టరా? ఇట్లా వేణిలాగా ఎక్కువగా ఇట్లనే పెట్టుకుంటారు కదా ఫ్లవర్స్ని. బాగుందా? ఎంత అంటే మూర, కరెక్ట్ మూర అయింది. ఇంకొంచెం ఇదే మూరతో పాటు కొంచెం పెద్దగా అయింది అనిపిస్తుందా చెయ్యి? ఇది మా అత్తమ్మకి, ఇది నాకు. బాగుంది కదా. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పోతూ ఒక బెల్ని క్లిక్ చేయండి. బాయ్ అందరికీ.